వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని నటించిన మొదటి సినిమా శ్రీనివాస మంగాపురం గ్రాండ్ గానే రిలీజ్ ను సొంతం చేసుకున్న పోటీలో స్పైడర్ మ్యాన్ సినిమా ఉండటంతో ఆ ఇంపాక్ట్ ఈ సినిమాపై గట్టిగానే పడిందని చెప్పవచ్చు. లాంచింగ్ మూవీ అవ్వడంతో ప్రమోషన్స్ ను గట్టిగానే జరిపినా కానీ ఆడియన్స్ మరీ అనుకున్న రేంజ్ లో భారీ లెవెల్లో థియేటర్స్ కి రాలేదు. కానీ వచ్చిన ఆడియన్స్ అందరూ కూడా చాలా వరకు హీరో పర్ఫార్మెన్స్ పరంగా స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా డీసెంట్ మార్కులనే వేసిన డైరెక్టర్ చెప్పిన కథ పాయింట్ మాత్రం చాలా నాసిరకంగా ఉండటంతో కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కాలేదని అంటున్నారు అందరూ కూడా. పోటీలో స్పైడర్ మ్యాన్ ఊరమా సూచకోత కోయడంతో ఆ ఇంపాక్ట్ కూడా పడినా కానీ ఉన్నంతలో మొదటి రోజు నైజాంలో 75 లక్షల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకున్న ఈ సినిమా ఆంధ్రాలో 1 కోటి రేంజ్ లో గ్రాస్ వసూల మార్కును అందుకుంది. తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద మొదటి రోజు 1,80 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకున్న సినిమా 90 లక్షల రేంజ్ కు అటు ఇటుగా షేర్ మార్కును సాధించింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ అంతా కలుపుకొని మరో 25 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 2 కోట్లకు పైగా గ్రాస్ ను 1 కోటి రేంజ్ లో షేర్ మార్కును అందుకుంది. వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అవ్వాలి అంటే మినిమం 10 కోట్ల రేంజ్ లోనైనా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటి రోజు పోటీ వలన ఇంపాక్ట్ అనుకున్న రేంజ్ లో లేకపోవడంతో రెండవ రోజు నుండి సినిమా ఖచ్చితంగా కలెక్షన్ల పరంగా స్ట్రాంగ్ హోల్డ్ ను చూపించాల్సిన అవసరం ఉంది. వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ కొద్ది వరకు థియేటర్స్ కి తరలి వస్తే ఖచ్చితంగా ఫుట్ ఫాల్స్ డీసెంట్ లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.